సో కాబట్టి మరి ఇవన్నీ ఊరికే. సార్ మరొకటి ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేశారు. సో ప్రకృతి తీసుకెళ్ళింది, ప్రకృతి తన పని తాను చేసింది అనేటువంటి యాంగిల్లో ఈ మధ్య ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కామెంట్ చేశారు. దాని మీద కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వాళ్ళే ఆయన దిష్టిబొమ్మను కూడా తగలబెట్టారు. నేను ఇదే అంశం మీద షర్మిల గాని కాంగ్రెస్ పార్టీ గాని ఎందుకు స్పందించట్లేదని అడుగుతున్నారు కాంగ్రెస్ లో ఉండేటువంటి వాళ్ళే. ప్రకృతి ఆయన ఏమన్నారంటే రాజశేఖర రెడ్డి గారి మృతి పైన ఇంటర్వ్యూలో ఏమన్నారంటే 2009లో 153 మంది ఎమ్మెల్యేలతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆయన ప్రభుత్వం నడిపారు కదా రాజశేఖర రెడ్డి, నేను కూడా నాకు 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నా నేను నడుపుతానని చెప్తూ ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉండేటువంటి యాంకర్ ఏమన్నారంటే, ఆ రోజున టిఆర్ఎస్ పార్టీ టీడీపీ వాళ్ళని లాక్కునే ప్రయత్నం చేశారు రాజశేఖర రెడ్డి అని చెప్పి అడిగినప్పుడు, సరే ఆయన ఏదో అనుకున్నారు, ప్రకృతి వేరే చేసింది కదా, ప్రకృతి ఇప్పుడు కూడా మనం చేసిన దాన్ని అంగీకరించదు కదా అని చెప్పి ఒక కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి. నేను మరి ఆ కామెంట్ ఇంతవరకు లేదు. దాని గురించి మీరు ఫస్ట్ టైం వచ్చేసి నేను దాని గురించి నా దృష్టికి రాలేదు. రాధాకృష్ణ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు కదా మొన్న రాధాకృష్ణ ఏపీఎల్ లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఆ సందర్భంగా వ్యాఖ్యానించారు. దాని మీద దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు తెలంగాణలో రేవంత్ రెడ్డి. దీని మీద అసలు షర్మిల స్పందించాలి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కూడా స్పందించాలని చెప్పి ఇప్పుడు డిమాండ్ కాంగ్రెస్ వాళ్ళే చేస్తున్నారు. నా దృష్టికి రాలేదు. అప్పటికి 156 సీట్లు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు మొదటిసారి 186, రెండోసారి 156. కాబట్టి మ్యాజిక్ ఫిగర్ 148. 8 సీట్లు ఎక్కువగా ఉన్నాయి. 8 సీట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడేమి టీడీపీ వాళ్ళని తీసుకోవాలి అంత పరిస్థితి ఏమి లేదు. అది ఇమీడియట్ గా అధికారంకి వచ్చిన కొద్ది రోజులు కదా ఆ పరిస్థితి. నాకు తెలిసి ఆ రోజుల్లో నేను కూడా యాక్టివ్గా ఉన్నట్టు ఆ రోజు వచ్చేసి టీడీపీ వాళ్ళని తీసుకోవాల్సినంత పరిస్థితి ఏమి లేదు. సఫిషియంట్ మెజారిటీ ఉంది. 8 సీట్లు ఎక్కువగా ఉన్నాయి. కాదు తీసుకున్న ప్రయత్నంలో భాగంగా ప్రకృతి ఇలా చేసింది అన్నట్టుగా మాట్లాడారు ఆ ఇంటర్వ్యూలో. సరే ఆయన ఏం మాట్లాడుతులే కానీ అందరికీ ప్రకృతే కదా, ఏదో కారణం చేత ప్రకృతి అందరము ప్రకృతిలోకి పంచభూతాలకు పోయే వాళ్ళమే కదా. నింగి, నేల, నీరు, నిప్పు, వాయువు ఈ పంచభూత సమన్వితమైన ప్రకృతిలో ఏ చావు చచ్చినా ఆఖరికి పంచభూతాల్లో కలిసే వాళ్ళం అందరం. రాజశేఖర అందరం కూడా పంచభూతాలకు పోయేవాళ్ళం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇదే అంశం మీద కాంగ్రెస్ పార్టీని నిలదీస్తుంది అక్కడ. అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి వస్తే అప్పుడు చెప్తాము, ఈ సమాధానాన్ని చెప్పకుండా ఆయన ఎంటర్ అవుతారు అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అదే నా దృష్టికి అది రాలేదు కానీ యాక్చువల్గా ఏ సందర్భంలో ప్రశ్న వేశారో ఏ సందర్భంగా ఒకసారి ఎట్లుంటుందంటే ఆ సెంటెన్స్ ఫార్మేషన్ కూడా దాన్ని బట్టి ఉంటుంది. వచ్చేసి రామునితో కపివరుండిట్టని అంటే ఒకటి అయిపోతుంది, రాముని తోక పివరుండిట్టని అంటే ఇంకోటి అయిపోతుంది. కాబట్టి ఏం జరిగిందో నాకు ఇల్లే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏపీలోకి వస్తే మీకు ఫెచ్చింగ్ అవుతుందా సార్? వస్తారంటున్నారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, జాతీయ పార్టీలకి జాతీయ నాయకులు వస్తారు, పొరుగు రాష్ట్రాలు వస్తారు. ఇప్పుడు సిద్ధరామయ్య, శివకుమార్ తెలంగాణకు పోయినారు కదా. అదే తర్వాత మిగతా ఇప్పుడు వచ్చేసి ఈవెన్ బీజేపీకి వచ్చేసి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వస్తున్నాడు కదా. కేంద్ర మంత్రులు, ప్రైమ్ మినిస్టర్ నడ్డా, అమిత్ షా కాకుండా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వాళ్ళు న్యాచురల్ గా వచ్చేసి ఎన్నికలు జరిగేటప్పుడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బీజేపీ వాళ్ళు వస్తారు, అంటే కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉండే వాళ్ళు కొందరు నాయకులు డెఫినెట్ గా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ జమిలీ ఎన్నికలు కాబట్టి అటు లోక్సభ దేశంలో జరుగుతాయి, తెలంగాణలో కూడా ఎన్నికలు జరుగుతాయి, కర్ణాటకలో జరుగుతాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్సభ రెండు జరుగుతాయి కాబట్టి ఎన్నికలు నాయకులు బిజీగా ఉంటారు. కొంత టైం కేటాయించవచ్చు. ఇక్కడ అక్కడ ఎన్నికలు ఉన్నాయి తెలంగాణలో. ఆయనకు 17 పార్లమెంట్ నియోజకవర్గాలు. ఇప్పుడు ఈసారి లోక్సభ నియోజకవర్గాలు ప్రతిదీ చాలా అవసరమే కదా. కేంద్రంలో ఇండియా అధికారంలోకి రావాలంటే ప్రతి లోక్సభ సీట్ అవసరమే కాబట్టి అటు కర్ణాటక లీడర్స్, తెలంగాణ లీడర్స్, కాంగ్రెస్ లీడర్స్ వాళ్ళ సీట్లు అక్కడ ఎక్కువ తెప్పించాల్సిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలో ఇక్కడ కూడా పొరుగు రాష్ట్రాలు కాబట్టి కొంత టైం ఉన్నప్పుడు కేటాయిస్తారు. ఇది న్యాచురల్. బీజేపీలో కానీ కాంగ్రెస్ లో కానీ న్యాచురల్ వచ్చేసి ముఖ్యమంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు ఈ విధంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా, కాంగ్రెస్ నాయకులు కూడా పర్యటిస్తారు. ఏం దాంట్లో వచ్చేసి మొత్తం ఏం లేదని నా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే సార్, రేవంత్ రెడ్డి ఈ మధ్య చేసిన కామెంట్ ఏంటంటే, నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్ వచ్చి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తోటి కలిసి వెళ్ళారు, రాజకీయాలు చేసి వెళ్ళారు. ఆయన పక్క రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి కనీసం
కలిసి మాట్లాడాలి అనే ఒక ఆలోచన కూడా చేయలేదు ఆయన. కనీసం ఫోన్ కూడా చేయలేదు అని చెప్పి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హ్మ్. అది కరెక్ట్‌గా ఇప్పుడు మానవ సంబంధం. పార్టీలో ఉన్న ఇప్పుడు నరేంద్ర మోడీ గూడా వచ్చేసి ఎవరన్నా కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు ఇమ్మీడియేట్‌గా వచ్చేసి ఆయన అభినందనలు చెప్తున్నాడు గదా! నరేంద్ర మోడీ హ్మ్. గూడా కాంగ్రెస్ హ్మ్. ముఖ్యమంత్రులకు. ఆ హ్మ్. విధంగా ఇతను గూడా వచ్చేసి నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి విషయం, నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి విషయం. ఈవెన్ కేసీఆర్ విషయంలో గూడా ఏదో అత్త చచ్చిన 6 నెలలకు కోడలు ఏడ్చినట్టు కాలు ఇరిగినాక 25 రోజులకు పోతాడు అక్కడికి. కనీసం ఫోన్‌లోనా మాట్లాడాలా? మెసేజ్ అన్నా పంపించాలా? చూడాలా? పక్కనే గదా వచ్చేసి. కాబట్టి ఈవెన్ కేసీఆర్ విషయంలో గూడా వచ్చేసి అతను అబ్నార్మల్ డిలే చేశాడు. అదే విధంగా వచ్చేసి రేవంత్ రెడ్డి పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ పార్టీ తరపున సరే ఇమ్మీడియేట్‌గా హ్మ్. వచ్చేసి ముఖ్యమంత్రులకు వేరే ముఖ్యమంత్రులు కంగ్రాచ్యులేషన్స్ చెప్పడము, అభినందనలు తెలపడం ఇది ఒక సత్సాంప్రదాయం. కాబట్టి ఆ సంప్రదాయాన్ని పాటించకపోవడము అటు కేసీఆర్ విషయంలో తప్పే జగన్ చేసింది. రేవంత్ రెడ్డి విషయంలో కూడా తప్పే. సో కంటిన్యూషన్‌లో కొడాలని మాకసలు అవసరం లేదు. రేవంత్ రెడ్డిది కలవాల్సిన అవసరం లేదు. ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయనే పెద్ద లీడరా జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుంటే అని చెప్పి ఆయన నిన్ననే ప్రెస్ మీట్‌లో మాట్లాడినట్టున్నాడు. దాన్నెలా చూస్తారు? అంటే ఇవన్నీ సంస్కృతి సాంప్రదాయాలు. ఇప్పుడు ఎవరున్నా ఆ పదవి పదవే గదా! మనము ప్రోటోకాలు ప్రకారంగా పదవిరీత్యా ప్రోటోకాల్‌కొచ్చేసి భారత రాష్ట్రపతి, భారత రాష్ట్రపతి ఈవెన్ ఉపరాష్ట్రపతి, భారత రాష్ట్రపతి మొదటి ప్రోటోకాలు, సెకండ్ హ్మ్. ఉపరాష్ట్రపతి, థర్డ్ ప్రధానమంత్రి. అయినప్పటికీ ప్రధానమంత్రి వచ్చేసి మీటింగ్ ఉన్నప్పుడు ఫస్ట్ రాష్ట్రపతికి ఇస్తారు గదా! అది ప్రోటోకాల్‌కు. అదే విధంగా వచ్చేసి స్పీకర్ స్థానంలో కూర్చుంటారు. ఇక్కడ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కింద కూర్చుంటారు. స్పీకర్ పైన కూర్చుంటారు. స్పీకర్‌నొచ్చేసి అధ్యక్ష, అధ్యక్ష, మేడం, మేడం, సార్ అని చెప్పేసి ఎందుకు ముఖ్యమంత్రి హ్మ్. సంబోధిస్తాడు. తర్వాత ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పద్యంలో ఉన్న ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సిందే. స్పీకర్ స్థానంలో ఉన్నప్పుడు అధ్యక్ష, అధ్యక్ష అని. కాబట్టి ఇది ఒక ప్రోటోకాల్, ఒక సత్సంప్రదాయము. అంతే తప్పనిచ్చేసి నేను స్పీకర్ పక్కన మేము కింద కూర్చుంటే స్పీకర్ పైన కూర్చుంటని చెప్పేసి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు పోయి స్పీకర్ పక్కన కూర్చుంటారా? కాబట్టి ఇది పద్ధతి అన్నమాట. ఒక సత్సాంప్రదాయం. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గాని, ఇంగోరు గాని నేను జగన్మోహన్ రెడ్డి అది ఏమి గతంలో ఏం చేసినాడని చెప్పేసి ఆయన ఏమన్నా గతంలో పెద్దగా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఏమైనా చేశాడని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రి అయితానే 150 వచ్చిండొచ్చు. అంతకుముందు ఏం లేదు గదా! అంతకుముందు 2014లో ఓడిపోయినోడే గదా! హ్మ్. 2014లో ఓడిపోయినోడే. 2009లో కాంగ్రెస్ నుంచి వచ్చినోడే. నీ ట్రాక్ రికార్డ్ ఏం లేదు. అయినా నీకు 150 వచ్చినాయి. అని యాక్సెప్ట్ చేశారు గదా! అందువల్ల హ్మ్. నీకు ముఖ్యమంత్రిగానే గౌరవిస్తున్నారు గదా! కాబట్టి అదే విధంగా రేవంత్ రెడ్డికి గాని, ఇంకోరికి గాని ఇవ్వాల. సో రేవంత్ రెడ్డి నేనే వస్తాను, నేనే గెలుస్తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని. ఎందుకంటే ఇరు రాష్ట్రాల సమస్యలు అనేకమైనుండి వాటిని పరిష్కరించుకోవాలని చెప్పి అంటున్నారు. సో వస్తే ఆయన అపాయింట్‌మెంట్ ఇస్తారా? లేదంటే ఇదే తరహాలో రేవంత్ రెడ్డి ఏముంది అది ఊడిపోతే చీతిపోయే అదే చీలితే ఊడిపోయే ముక్కలాగా ఆ ప్రభుత్వం ఉందని చెప్పి కామెంట్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు ఉండేది టైం ఉండేది 3 నెలలు. హ్మ్. కాబట్టి వైసీపీనే ఇంగ ఇప్పుడు ఎప్పుడు పోతుందో ఆల్రెడీ అధికారంలో లేనట్టే ఇప్పటికి. ఎందుకంటే ఆ అసమ్మతి, అసంతోషం చూస్తుంటే ఇంకా గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్టు ఉంది వచ్చేసి. కాబట్టి అది ఇంకా ఆల్రెడీ డిసైడెడ్ వచ్చేసి ఇది మునిగిపోయే పడవ అని జెప్పేసి. కాబట్టి ఇక్కడ ముందు ఈ 3 నెలల్లో కలవచ్చు, కలవకపోవచ్చు. ఎలాగో వచ్చేసి ఆల్‌మోస్ట్ ఇక్కడ ప్రభుత్వం లేని పరిస్థితిలోనే ఉంది ఇక్కడ. కాబట్టి కదా! కదా! రేవంత్ హ్మ్. రెడ్డి కలిస్తే కలవచ్చు. లేకుంటే రేపు వచ్చే ప్రభుత్వంతో ఉన్నాయి, సమస్యలున్నాయి. సమస్యలొచ్చేసి గోదావరి జలాలకు సంబంధించి, కృష్ణా జలాలకు అవును. సంబంధించి 9థ్ షెడ్యూల్, 10థ్ షెడ్యూల్, ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి కొంత డబ్బులు చాలా సమస్యలున్నాయి. కాబట్టి ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాల్సింది. కొందరు కేంద్ర ప్రభుత్వం యొక్క మధ్యవర్తిత్వం తీసుకొని సమస్యలు అనేకం ఉన్నాయి. డెఫినిట్‌గా మాట్లాడుకోవచ్చు. అవసరం ఉంది. ఇంతకుముందే మాట్లాడుకున్నారు ఇద్దరు. ఆడ కేసీఆర్ గాని, జగన్మోహన్ రెడ్డి గాని, అంతకుముందు చంద్రబాబు నాయుడు గాని, కేసీఆర్ గాని కొన్ని సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు ఆ హోదాలో ఉన్నా చర్చించుకొని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. జగన్ ఏముంది ఇంక 2 నెలలు, 3 నెలలు పోయే కేస్ ఇది. కాబట్టి సార్ జగన్‌తో పెద్ద మాట్లాడిన ఒకటే, మాట్లాడకున్న ఒకటే. సార్ మీకున్న జనరల్‌గా అక్కడ పూర్తి స్థాయి అవగాహన ఉంటది కాబట్టి, కడప ఎంపీగా షర్మిల పోటీ చేస్తారు. డాక్టర్ సునీత టీడీపీ తరపు నుంచి పులివెందులలో పోటీ చేస్తారు అనేటువంటి ఒక ప్రచారం బాగా విస్తృతం జరుగుతుంది సోషల్ మీడియాలో. అది రియలేనా? నమ్మొచ్చా? ఇప్పుడు రాజకీయాల్లో ఏమైనా జరుగుతాయి వచ్చేసి అనూహ్యంగా హ్మ్. ఇప్పుడు శత్రువులు మిత్రులు, మిత్రులు శత్రువులు అనుకోని సంఘటనలు అనేకం జరగొచ్చు. హ్మ్. కాబట్టి
ఏం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉమ్, మనము వైకా జగన్మోహన్ రెడ్డి వైఎస్ కుటుంబం తీసుకుంటే చాలా మందికి నానానికి ఒక పక్కే తెలుసు. ఇంకో పక్క వచ్చేసి జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి, ఆహ్, నాన్నమ్మ వచ్చేసి జయమ్మ, ఇద్దరు వార్డు మెంబర్‌లకు ఓడిపోయినారు. రాజారెడ్డి, జయమ్మ వార్డు మెంబర్‌లకు ఓడిపోయినారు. ఇది చాలా మందికి తెలీదు. సరే విజయమ్మ వచ్చేసి విశాఖపట్నంలో హరిబాబు చేతిలో బీజేపీ క్యాండిడేట్, టీడీపీ కూడా కాదు, బీజేపీ చేతిలో ఓడిపోవడం జరిగింది. ఈడ కడపలో ఎమ్మెల్సీకి వచ్చేసి వైఎస్ వివేకానంద రెడ్డి బీటెక్ రవి చేతిలో ఓడిపోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి ఎంపీకి 96లో చావు తప్పి కొనలట్టు పోయినట్టు 4 వేలతో గెలిచడం జరిగింది. 95 లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 4 పోటీ చేస్తే నేను ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు. 3 టీడీపీ గెలిచాము. ఒక్కటే వాళ్ళకి వచ్చింది. కాబట్టి సరిమిల మా పార్టీ పెట్టి పోటీని చేయలేక వచ్చింది. తర్వాత వచ్చేసి కాబట్టి జగన్మోహన్ రెడ్డి 2014 అధికారంలోకి రాలేదు. కాబట్టి వాళ్ళకు కూడా వచ్చేసి రాజశేఖర రెడ్డి పిసిసి అధ్యక్షుడు కన్నా 2 సార్లు కూడా రాష్ట్రంలో అధికారంలోకి రాలే. కడప జిల్లాలో కూడా తక్కువ సీట్లు వచ్చినాయి. రాజశేఖర రెడ్డి పిసిసి అధ్యక్షుడు 2 సార్లు కూడా 2004, 9లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్, ఈయన కాదు, అవును. రాజశేఖర రెడ్డి కాదు. ఆయన పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడేమో 2 సార్లు ఓడిపోయింది. పిసిసి అధ్యక్షుడు కాకున్నప్పుడు సీఎల్పీ లీడర్ గా ఉన్నప్పుడు వచ్చేసి ఈయన ముఖ్యమంత్రి అయినాడు. అప్పుడు డి శ్రీనివాస్. కాబట్టి ఆ ఫ్యామిలీకి కూడా అనేకం ఉన్నాయి. కాబట్టి విజయమ్మ ఓడిపోయింది. షర్మిలమ్మ పోటీనే పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి ఒకసారి అధికారం లేదు. రాజశేఖర రెడ్డి ఒడిదుడుకులు ఉన్నాయి. వివేకానంద ఓడిపోయినాడే, రాజారెడ్డి ఓడిపోయినాడే. కాబట్టి ఏమి వచ్చేసి వాళ్ళేమి పోటీ చేసే ఆకాశం భూమి బద్దలైపోతాయా? ఆ కుటుంబం బీటెక్ రవి చేతిలో ఓడిపోయినాడే కదా వైఎస్ వివేకానంద రెడ్డి. ఈయన పార్టీ తరపునే. కాబట్టి ఏమంటే కాలం కలిసి వచ్చింది. కాలం కలిసి వచ్చినప్పుడు నడిచొచ్చే కొడుకు పుడతాడు. కాలం కలిసి సరే ఇప్పుడు రానప్పుడు పై పంచే పామై గడుస్తుందని చెప్పేసి ఒకసారి క్రికెట్ మ్యాచ్ లో ఒక క్యాచ్ మిస్ అయిపోతే సెంచరీ కొడతాడు. ఆ క్యాచ్ పట్టేస్తే డకౌట్ అవుతాడు. ఆ విధంగా సార్ మీరు వాళ్ళ సార్ ఫ్యామిలీకి మీరు కలిసి సీనియర్ వచ్చాయంతే పొలిటీషియన్, తప్పనిచ్చేసి సీనియర్ పొలిటీషియన్ అన్ని గా ఫ్యామిలీస్ 40 సంవత్సరాల పైగా అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన కసరత్తుని అంటే మార్చడాన్ని 60 నుంచి 70 మంది మారుస్తున్నారు. ఆ కసరత్తుని ఏ యాంగిల్లో చూస్తారు మీరు? ఇప్పుడు ఒకటి వచ్చేసి తెలంగాణలో ఎమ్మెల్యేలను మార్చకపోవడం వలన కేసీఆర్ ఓడిపోయిన, అది బీఆర్ఎస్ ఓడిపోయిందని ఒక జనరల్ గా ఒక టాక్ వచ్చింది. ఉమ్, దాన్ని బేస్ చేసుకున్నట్టుంది ఈయన. దాన్ని దృష్టిలో పెట్టినాడు. దాని తోడు ఐపాక్ నివేదిక కూడా చాలా మంది వచ్చేసి ఐపాక్ నివేదిక అని, తర్వాత సర్వేలు కానీ ఉమ్, న్యాచురల్ గా వచ్చేసి ఆ సర్వేలు వచ్చేసి ఓడిపోయేవానికి టికెట్ ఎవరు ఇవ్వరు కదా మామూలుగా. ఇప్పుడు ఆవులు మళ్లించేవాడే అర్జునుడు. ఉమ్, ఆవులు మళ్లించేవాడే అర్జునుడు. కాబట్టి ఏ పార్టీ అయినా గెలిచే క్యాండిడేట్ కి టికెట్ ఇస్తుంది. దానికి కులము మతము చూడరు. మీ జగన్మోహన్ రెడ్డి ప్లేస్ లో మీరున్నా, నేనున్నా, ఎవరున్నా గానీ ఉమ్, గెలిచే క్యాండిడేట్ అనుకుంటాం. ఆ నేపథ్యంలో వచ్చేసి ఆ రిపోర్ట్ ఒకటి. రెండవది తెలంగాణలో కేసీఆర్ ఉమ్. మార్చకపోవడం వల్ల జరిగిందనే యాంగిల్లో ఈయన కొన్ని డెసిషన్ తీసుకుంటున్నాడు. కానీ నా ఓకే. అభిప్రాయం వచ్చేసి అది న్యాచురల్ గా వచ్చేసి ఒక పైక ఎమ్మెల్యే ఉండంగా ఇంకా 3 నెలలు టైం ఉండంగా నీకు టికెట్ ఇయ్యము, వేరే వానికి ఇస్తామని 3 నెలల ముందే చెప్తే న్యాచురల్ గా అది ఆ వ్యూహంలో తప్పంటా నేను. నువ్వు మార్చాలనుకున్నప్పుడు తప్పదు. ఎన్నికల షెడ్యూల్ పాటిస్తానే మార్చేస్తే మళ్ళా ఎన్నికల వాతావరణంలో అయిపోతారు. ఈ ఓకే. ఎమ్మెల్యేనే ఉన్నాడు. ఇప్పుడు ఎమ్మెల్యేగానే ఉంటాడు ఈయన. ఇంకా 2, 3 ఉమ్, నెలల పాటు ఎమ్మెల్యేగానే ఉంటాడు. ఆడు వేరే వాళ్ళని పెట్టినప్పుడు న్యాచురల్ గా క్లాష్ వచ్చేసి అది పార్టీకి బాగా నష్టం కలిగిస్తుంది. మోర్ ఓవర్ ఇక్కడ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కంటే సీఎం మీద వ్యతిరేకత ఎక్కువగా ఉంది. ఇది 2 ఉమ్, తెలంగాణకి ఇక్కడ డిఫరెన్స్ ఏమంటే కేసీఆర్ మీద కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ జగన్‌తో వ్యతిరేకత పోలిస్తే కేసీఆర్ మీద ఉండే వ్యతిరేకత చాలా తక్కువ. ఓకే. జగన్ మీద వచ్చేసి విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఆయన నియోజకవర్గంలోనే ఒకప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు సభలు కలకలలాడేటివి. ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ఓకే. ఎక్కడ చూస్తున్నా కాబట్టి దాన్నే తెలుస్తుంది మనకు. ఉమ్, మనకు ఆకాశంలో వర్షం వచ్చే ముందు తూనీగలాడుతుంటాయి. ఓ వర్షం రావచ్చని మనం ఊహించుకుంటాం. ఆ విధంగా ఆయన సభలే ఉమ్, వెలవెలబోతున్నాయి. ఆనాడు కలకల. ఈవెన్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర గాని, గడప గడప గాని, బస్సు యాత్ర గాని ప్రతి ఒక్కటి ఫెయిల్యూరే. అట్టర్ ఉమ్, ఫెయిల్యూర్. కాబట్టి ఇవన్నీ ఇండికేషన్స్ వచ్చేసి ముఖ్యమంత్రి మీద, పార్టీ మీద వ్యతిరేకత అనేది ఎక్కువగా ఉందనేది ఇప్పుడింగా ఉద్యమాలు ఒకరికి కాదు. ఉమ్. అంగన్వాడీలు, ఆశా వర్కర్స్, మున్సిపల్ కార్మికులు, వాలంటీర్స్, వీఆర్స్, ఈవెన్ వాలంటీర్స్ వచ్చేసి ఏదో మెయిన్ అనుకున్నటువంటి వాలంటీర్స్ వచ్చేసి వాళ్ళే కూడా చేసే పరిస్థితి ఉంది.
కాబట్టి ఉద్యమాంధ్రప్రదేశ్ నడుస్తా ఉంది. అంటే ఇన్నాళ్ళ వరకు వాళ్ళ మనసులో ఉన్నది ఒక్కసారి బయటపడతా ఉంది. కాబట్టి ఆ ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత ఎక్కువగా ఉంది. తెలంగాణతో పోలిస్తే సార్. అక్కడ ఎమ్మెల్యేల మీద కొంచెం వ్యతిరేకత ఎక్కువ. ముఖ్యమంత్రి మీద కంటే. ఇక్కడ ఎమ్మెల్యేల మీద కంటే ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత ఎక్కువ. కాబట్టి సార్. అక్కడికి ఇక్కడ డిఫరెన్స్. కాబట్టి పంటి నొప్పికి తుంటి మీద దన్నట్టుంది. పంటి నొప్పికి సార్. నాటు ఆ- వైద్యుడు వైద్యం తెలియక తుంటి సార్ మీద దన్నే అంట. పన్ను పోయింది, తుంటి పోయింది. అట్లా చేస్తున్నాడు ఈయన. సార్ ఇలాంటి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి కానీ, తర్వాత ప్రభాకర్ రెడ్డి కానీ, లేదంటే అక్కడ ఉండేటువంటి ఆదాలు కానీ, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మారుతారని చెప్పి ఏదో టాక్ నడుస్తుంది. అది అసలు సాధ్యమేనా? జస్ట్ ఒక 15 సెకండ్స్ లో సార్ అయిపోయింది మనకి లింక్. ఏమైనా సాధ్యమే. ఇంతకుముందు ఎన్టీఆర్ కు వచ్చేసి శ్రీపతి రాజేశ్వర్ అని చెప్పేసి ఆయన అంతర్జాతీయ ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు. ఫస్ట్ తెలుగుదేశం చంద్రబాబుకు ఎన్టీఆర్ కు స్పిట్ వచ్చినప్పుడు ఫస్ట్ పోయింది చంద్రబాబుకి ఆయనే. కాబట్టి వీళ్ళని వచ్చేసి అతి వినయం దురదృష్టం అని చెప్పేసి దగ్గర ఉండే వాళ్ళకే నాయకుని బలహీనతలు బాగా తెలుసు. కాబట్టి ఏమైనా డెసిషన్ తీసుకుంటే ఫస్ట్ వాళ్ళే తీసుకునేది.